సముద్రంలో నీళ్లు ఎగిసెగిసి పడంగా చూసుంటారు. గోదావరి నది మత్తడి వెంచి దూకింది చూసుంటారు. అడుగంటిన బావి, నీళ్లు నిండిన నిండు కుండసంటి బావిని సుధా చూసే ఉంటారు. కానీ ఇప్పుడు ఒక బావిని చూస్తే అది సముద్రమా బావా ఇంతకి ఇదేంది వింత అని అంటారు. మరి చూడుర్రి కథ ఏందో. గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లా వీర్పార్దా ఊరి ముచ్చటగిది. గక్కడ ఒక రైతు 3 నెలల కిందట ఒక బావి తవ్విచ్చిండు. వానలు బాగా పడి బావి నిండా నీళ్ళొచ్చినాయి. కానీ గత ఆదివారం సంది గక్కడ ఒక వింత జరుగుతుందిలా. బావిలా నీళ్లు నిమ్మలంగా ఉండకుండా సముద్రంలా అలలు వచ్చినట్టు పైకి కిందికి ఊగుతానాయి. ఈ ముచ్చట తెలిసి జనాలంతా గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్నారు. అక్కడ భూకంపాలేం రాలేదు కానీ భూమి లోపల గ్యాస్ ఒత్తిడి వల్లే గిట్లా అవుతుందని సైంటిస్టులు చెప్తారు. గీసొంటి వింత ఎప్పుడు చూస్తుండరు. పొలంలా మంచిగుంటుందని 3 నెలల కిందనే బావి తవ్వించిన. మొన్నటి దాకా నీళ్లు బాగానే ఉన్నాయి. కానీ వారం రోజుల సంది బావిల నీళ్లు ఒకటేసారిగా మసగబారిపోయి సముద్రంలో పెద్ద పెద్ద అలలు వచ్చినట్టు ఊగుతా ఉన్నాయి. బావి లోపల ఏదన్నా దయ్యం ఉన్నదా లేకపోతే దేవుని మహిమన అర్థమే అయితలేదు. ఊరోళ్ళంతా వచ్చి దండాలు పెడతాన్రట. ప్రజలు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మోర్బీ జిల్లాలో ఎలాంటి భూకంపాలు రాలేదు. భూమి లోపల శిలల మధ్య చిక్కుకున్న గ్యాస్ పైన వర్షపు నీటి ఒత్తిడి ఎక్కువ అవుతోని నీళ్ళిట్లా అలలాగా కదులుతున్నాయట. దీని మీద పూర్తి నిజాలు తెలుసుకునేందుకు పెద్దసార్లు చెకింగ్లు చేస్తుండ్రట. పరిశోధనలు చేసి చెప్తారట.